ధనవంతులకి శ్రీమంతులకి అందరికీ నా ధన్యవాదాలు. గురువు గారికి నా ధన్యవాదాలు. నేను చాలా యూట్యూబ్ యూస్ చేస్తానండి. మాదే ఓన్గా కంపెనీ ఉంది. మేము 7 years నుంచి కంపెనీలో ఉన్నాము. మాకు ప్రాఫిట్ వచ్చింది, లాస్ వచ్చింది. మేము 2 acres ల్యాండ్ పర్చేస్ చేసినాము. లాస్ట్ 1.5 year నుంచి 50 lakh వరకు లాస్ అయింది మాకి. నేను యూట్యూబ్ జస్ట్ 3 months నుంచి వాచ్ చేస్తూ ఉంటుని. సర్ది వీడియోస్ యూట్యూబ్లో వస్తూ ఉండే. నేను డైలీ నైట్ ఎప్పుడు 12 o'clock 1 o'clock అవుతూ ఉండే పనుకునేది. డైలీ చూస్తూనే ఉండి యాళ్ళు ట్రై చేయకూడదు అనేసి జస్ట్ నేను November 16th సరికి వాట్సాప్లో మెసేజ్ పెట్టాను. క్లాస్ ఎక్కడ జరుగుతుంది సార్, నేను వీడియోస్ చూస్తున్నాను అనేసి. సార్ చెప్తున్నారు బెంగళూరులో ఉంటుంది December 29th అనేసి. అంతవరకు యాలా వెయిట్ చేయాలా, యూట్యూబ్లో ఏమో ఒక మెసేజ్ ఇస్తూ ఉండారు కదా, యాలా నేను ట్రై చేయకూడదు అని ట్రై చేశాను దీన్ని. ఫస్ట్ 4 o'clock లేసేది, అప్రిమేషన్ చేసుకునేది, మిర్రర్ వర్క్ చేసేది, ఇలా చేస్తూ ఉంటుంది. నాకు 1 week తర్వాత చాలా స్ట్రెస్గా ఉంటా ఉంటుంది. మా కమిట్మెంట్స్, మా వర్క్ ప్రెషరు అన్ని దాని నుంచి మాకు 1 o'clock 2 o'clock 3 o'clock వరకు మేమిద్దరూ లేసే ఉంటా ఉంటుంది. జస్ట్ మొబైల్ చూసుకొని టైం వేస్ట్ చేసుకునే ఉంటా ఉంటుంది. మళ్ళీ పొద్దున్నే వర్క్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ క్లాసు నేను 4 o'clock లేసేది ట్రై చేసిన నుంచి నేను 10 గంటలకు వెళ్ళిపోతానండి బెడ్ పైనకి. సార్ చెప్పిండేదాన్ని డ్రీమ్ చేసుకొని, మిర్రర్ వర్క్ చేసుకొని, డ్రీమ్ చేసుకొని పనుకునే దాని నుంచి నేను ఎప్పుడు పనుకుంటానో నాకే తెలుస్తలేదు. ఎలా అంటే నేను స్ట్రెస్కి అవాయిడ్ అయ్యేదానికి డోలోనో లేదా కోల్డ్ ట్యాబ్లెటో వేసుకుంటా ఉంటుంది. ఎలా అంటే నిద్ర రావాలా, త్వరగా నిద్ర రావాలా అనేసి నేను వేసుకుంటున్నాను. అట్లా ఇది డ్రీమ్ చేసేదాని నుంచి నేను ఎప్పుడు పనుకుంటా ఉండానో నాకే తెలుస్తూ ఉండలేదు. ఎగ్జాక్ట్ 4 o'clockకి నేను లేస్తూ ఉంటుంది. ఆమెకి మా హస్బెండ్కి ఒక ప్రాబ్లం వచ్చింది, ప్రాపర్టీ ఇష్యూస్ అయ్యింది. వీళ్ళు ప్రాబ్లం వచ్చిందండి. చాలా ట్రై చేస్తూ ఉండాను, అయితేనే లేదు. పోలీసు వాళ్ళంతా వాళ్ళ తట్టే ఉండారు, మాకు అయితా లేదు అది పని అని చెప్తున్నారు. నేను చెప్పాను లేదు, నేను అప్రిమేషన్ చేస్తూ ఉండాను, జ్ఞానం చేస్తూ ఉండాను, అవుతుంది అనేసి. వీళ్ళు లేదు అయ్యేదు అనేసి నేను అప్పది చెప్పి పంపించినాను. ఈ పది కాకపోతే నేను విశ్వమణి బాబు గారిని చాలా గట్టిగా నమ్ముతూ ఉండానండి. దాన్ని చేస్తూ ఉండాను. నాకేమో పాజిటివ్గా ఉంది నా వైబ్స్ అంతా. ఈ పది కాకపోతే ఈ క్లాస్ ఇంక చేసేదే వద్దు, 1 month నుంచి నేను స్టార్ట్ చేసిండాను, ఇది కావాలా, అవుతుంది, మీరు పోండి అనేసి. వీళ్ళు పోయినప్పుడు ఫస్ట్ ఉండే జడ్జి చెప్తున్నారంట అయ్యేదే లేదు అని చెప్తున్నారు. వాళ్ళు లీవ్ తీసుకొని నెక్స్ట్ డేకి మాది ప్రాసెస్ అయ్యింది. నెక్స్ట్ డే లేడీ మేడం ఉండింది, వాళ్ళు 2 o'clock వరకు పెండింగ్ చేసినారు. 6 o'clock ఇంటికి వచ్చి చెప్తున్నారు లేదు అనేసి. నేను చెప్పినాను లేదు అవుతుంది, అది మాకు స్టే దొరుకుతుంది అని చెప్పినాను. 6:10కి మాకు ఆన్లైన్లో వచ్చిందండి. యాప్లో చెక్ చేస్తే మాకు స్టే దొరికిందండి. మేమే షాక్గా ఉంటుంది. ఎలా అంటే వాళ్ళు దగ్గర 5 to 10 lakh వరకు ఈ అమౌంట్ ఇచ్చేసినారు పోలీసు వాళ్ళకి. వాళ్ళు కూడా మాతో సపోర్ట్గా ఉండలేదు. మాకు స్టే సిక్కేదు అనేసి మేమే డిసైడ్ అయిపోయి చాలా క్రిటికల్గా ఉంది సిచ్యువేషన్ అనేసి. అప్పుడు 5 o'clockలో ఒక 10 minutes కూకొని నేను చేసి కాఫీ తాగుతా యాప్ చెక్ చేసామండి, లేదు అవుతుంది అనేసి. అంత లోపలనే మాకు స్టే వచ్చిండే. నెక్స్ట్ డే ఏమయ్యా మాకు 3 lakh అమౌంట్స్ కావాల్సి పడిండే బిజినెస్ కోసము. అప్పుడు అప్పుకి ఎలా పోవాలా, ఇచ్చేవాళ్ళు ఇస్తే చాలు కదా, మాకు ఇప్పుడు దగ్గర 70 lakh వరకు రావాల్సి ఉండేది అమౌంట్ ఉంది. ఎవరైనా ఇస్తే మాకు హెల్ప్ అవుతుంది ఇంట్రెస్ట్ కాకుండా అనేసి మేము థింక్ చేస్తూ ఉంటుంది. వీళ్ళ సిస్టర్ని జస్ట్ అడుగుదాము అని అడిగినామంతే అండి. వాళ్ళు ఇస్తారు అని హోప్ కూడా మాకు లేదు. జస్ట్ అడిగినామంతే, మాకు రావాల్సి ఉండే అమౌంట్ ఉంది, ఇవ్వండి ఇస్తాము అనేసి అడిగినాము. నెక్స్ట్ 1 dayకే వాళ్ళే కాల్ చేసి చెప్తున్నారు రండి 3 lakh రెడీగా ఉంది తీసుకోపోండి అనేసి. నేను చెప్పినాను ఆ 3 lakhలో వచ్చే దాంట్లో మాకు 786 నంబర్ వస్తే మా లక్ చేంజ్ అవుతుందండి. ఈ ప్రాసెస్ మేము ఏం చేస్తూ ఉండామో విశ్వానికి కనెక్ట్ అవుతూ ఉండామో దాంట్లో ఆ నోట్ వస్తే మాకు 78 నంబర్ వస్తే మాకేమో లక్ ఉంది, మాకేమో పాజిటివ్గా చేంజ్ అవుతుందండి అని చెప్పినాను. నాకు వచ్చిండే నోటు నేను కావాల్సి ఉంటే ఇప్పుడు చూపిస్తానంటే ఆ నోటుకి పసుపు కుంకుమ అంతా రాసి ఎవరో, నాకు యాక్చువల్లీ తెలుగు మాట్లాడడం రాదండి, మూవీ చూసి నేర్చుకోండానంతే అంతదా మాట్లాడుతున్నాను. దానిపైన శ్రీ మహాలక్ష్మి అని రాసి పసుపు కుంకుమ అంతా రాసింది నోట్ వచ్చిందండి. ఆ నోట్ ఇప్పుడు కూడా నా పర్స్లోనే పెట్టుకో ఉండాను నేను దాన్ని. తెలుగులో రాసి ఆ నోటు ఆ 3 lakhలో వచ్చింది. మాకేమో పాజిటివ్గా ఫీల్ అయ్యిందండి. ఇప్పుడు మాది ఇది ఫస్ట్ నైట్ క్లాసు మేము చేస్తూ ఉండాము. మాకు పాజిటివ్గా కొంచెం బిజినెస్లోనూ అవుతూ ఉంది, మాకు వేరియేషన్స్ అవుతూ ఉంది, పాజిటివ్గా వస్తూ ఉంది. అందుకోసం మేము నమ్మినామంటే గురుగారు ఆశీర్వాదం పైన ఉండాలండి.
థ్యాంక్ యూ అండి. క్లాసు సూపర్గా ఉందండి. టైం పోతా ఉండేదే మాకు తెలుస్తలేదు. భోజనం టైం 2 o'clock అయింది అనేదే మాకు తెలియదు. చాలా చాలా బాగుందండి క్లాసు. విశ్వమనే గురువు గారికి కృతజ్ఞతలు, లైట్కి కృతజ్ఞతలు, భోజనానికి కృతజ్ఞతలు, చీరలకి కృతజ్ఞతలు. నేను ఫస్ట్ వీడియో చూశాను, అప్పుడు కన్ను ఆపరేషన్ చేసుకున్నాను. నేను అప్పుడు కన్ను ఆపరేషన్ చేసుకున్నా. సార్కి ఫోన్ చేస్తుంటే ఫోన్ పెట్టేవే రా, నువ్వు క్లాస్కి రా అంటాడు. నాకు వచ్చే కన్ను ఆపరేషన్ చేసుకున్నాను. మళ్ళీ రావాలనుకున్నా నా కొడుకు ఇంకొక కన్ను ఆపరేషన్ చేయించా. మళ్ళీ కన్ను ఆపరేషన్ పోతే అక్కడ నాకు 36 నంబరు. డాక్టర్ అమ్మ వచ్చి ఫస్ట్ నన్నే పిలుచుకొని పోయా. ఆడ నాకు అప్పుడే డాక్టర్ అమ్మ వచ్చే ముందు నాకు టీవీ పీకుతోంది. నాకు కన్ను ఆపరేషన్ కావాలా, ఇప్పుడే ఇది పీకుతోందని నేను ఒక విషయం కరెక్ట్ అయింది నేను ఇట్లా అనుకుంటే. డాక్టర్ అమ్మ వచ్చి ఫస్ట్ పిలుచుకొని పోయా. లాస్ట్లో ఉండింది. అవును మేడం, మళ్ళీ ఆపరేషన్ ఆడలేకపోతే అబ్బాయి నువ్వు డబ్బులు ఇచ్చి ఏమి ఇది చేసుకున్నావు అంటే ఏమీ లేదప్ప మామూలు, నేనేమీ చేయలేదు అంటే. మళ్ళీ నాకు ఈ క్లాస్కి రాకుండా ముందే కొంచెం డబ్బులు చిన్న అమౌంట్ వచ్చింది. ఇప్పుడు ఫుల్ కనెక్ట్ అవుతూ ఉంది, నాకు ఫుల్ ఎనర్జీ వస్తూ ఉంది. మళ్ళీ నా మనబరాలు ఏదో ఎగ్జామ్ పెట్టిండే స్కూల్లోన, ఒక్కొరు స్కూల్లో ముగ్గురు పిలుచుకోపోయి దాంట్లో ఫస్ట్ వచ్చింది. ఫస్ట్ వచ్చింది. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తుందా, దాంట్లో ఫస్ట్ ర్యాంక్ రావాలి సార్. ఫస్ట్ ర్యాంక్ రావాలి సార్. అనుకుంటాను చేస్తాను సార్. నాకు ఇల్లు కావాలి, కారు కావాలి, బుల్లెట్ కావాలి, నా కొడుకులు మ్యారేజ్ కావాలా, భూమి కొంచెం పెండింగ్ ఉంది. అందుకోసం చేస్తున్నా సార్. ఫుల్ ఎనర్జీ వస్తుంది. కాదు నంబర్లో ఇవి ఏంజల్ నంబర్లో సక్కత కనపడతాయి. ఆ నంబర్ కనపడ సార్, నంబర్ కనపడి మొబ్బులు వచ్చి నాకు పడిపోయిన అట్లయితే అప్పుడు నేను తెలుసుకుంటే మళ్ళీ మామూలు అయిపోతున్నాను సార్. ఫుల్ కనెక్ట్ అయిపోయింది. నాకు ఫుల్ మొబ్బులు పడిపోతాం, భయం అవుతుంది. బయటకు వచ్చాక భయం అవుతుంది. నంబర్లు కనపడితే నాకు షేక్ ఇస్తుంది బాడీ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడ క్లాసు బ్రహ్మాండంగా ఉంది. ఫస్ట్ క్లాస్కి వచ్చినా నాకు డబ్బులు ముందు వచ్చినాయి. ఇప్పుడు ఇంకా పెద్ద అమౌంట్ కోరుకున్నాను, అమౌంట్ వస్తుందని నాకు ఫుల్ గ్యారెంటీ ఉంది. క్లాసు బ్రహ్మాండంగా ఉంది. నాకు మనబరాలు ఫస్ట్ క్లాస్ వచ్చింది, 10th క్లాస్ కూడా ఫస్ట్ క్లాస్ వస్తుందని నాకు గ్యారెంటీ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన మేరాకల్లా కుట్టుకెట్టినారు, ఇక్కడ భోజనాలకు కుట్టుకెట్టినారు, ఇక్కడ రైట్లకు కుట్టుకెట్టినారు. సార్ నాకు ఒకసారి అయితే మా ఇంటికాడ ఏమన్నారంటే ఒక 9 వచ్చారు సార్. 9 వచ్చి వజ్రాలు ఎరుకున్నాం రాడే అన్నాడు. అంటే ఎక్కడ పోతారంటే జొన్నగిరి పోరాం రాడే అన్నారు. అంటే నేను అప్పటికే ఈరోజు చూస్తున్నాను, 3 రోజులు చూశాను. 3 రోజులు చూసి నేను జ్ఞానం చేసుకుంటున్నాను. వాళ్ళు ఏంటి వాళ్ళు నన్ను విడిసరము వజ్రాలకు, మన ఊళ్ళోనే చిక్కుతాయి వజ్రాలు, అంత దూరం ఏం చేయవాళ్ళని. అంటే మన ఊళ్ళో ఏడింటి ఉన్నాయి, నువ్వు చూసినావా అంటే ఉన్నాయి, నేను పోయి తెచ్చా చూడే అని. పోయిన 10 నిమిషాలకే తెచ్చిన సార్. దొరికింది సార్, దొరికింది. మా ఆయన ఆ రోజు వాన వచ్చినని ఆడిపోతామంటే లేదు నేను ఇట్లా పోతానని అన్నాను. అంటే ఆయన 3 రోజులు నేను చేసేది చూశాడు. చూసి నేను వచ్చాపా అన్నాడు. అంటే పొడా నువ్వు వచ్చి నాకు అంతకన్నా సంతోషం అన్నాను. పోయినాను. పోయేదాకా 10 నిమిషాలలోనే చిక్కేసింది సార్ వజ్రం. వచ్చేసింది, హ్యాపీగా అయినా సార్. ఇంకా వచ్చేసి మళ్ళీ ఒకసారి నాకు ఇల్లు లేదు, ఏం లేదు సార్. మాకు ఇప్పుడు 0లోనే ఉన్నాను. కానీ నాకు ఇల్లు కావాలా, ఎలాగన్నా కానీ కావాలా అనుకునే సార్. ఏదే వాళ్ళు మా ఆయన పని పోయేతలు 2 సెంట్లన్నర స్థలం ఊరికేనే ఇచ్చారు సార్. ఇంకా ఇట్లానే అమ్ముకొని మళ్ళీ వచ్చేసాను. నేను జొన్నగిరి పోయి అమ్ముకొని వచ్చాను సార్. అమ్ముకొని వచ్చాక ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చినాక అందరూ ఏం చేసినారో నేను జ్ఞానం చేసేపోతాను రాగి మరిచేతి కాడికి. ఏదో చేస్తాను ఈ మధ్య ఏమో ఏమో చేస్తానని నాకన్నా ముందే వాళ్ళు పోతున్నారు సార్. అంటే ఏంటి పైలు ఇట్లా అది ఏమో రాత్రిలు పోయి వజ్రాలు కలుసుకుంటారు. అంటే నేను చెప్పకూడదు కదా సార్ రాగి చిట్కారు ఏది అని. నేను వాళ్ళకన్నా ముందు ఈరోజు ముందే వస్తున్నాడు. వాళ్ళకన్నా ముందే వాళ్ళని 3 గంటలకు వేసిపోయినా. 3 గంటలకు వేసిపోయి 4 గంటలకల్లా తిరుక్కొని వస్తున్నా సార్ నేను. మళ్ళీ ఎదురుకి వచ్చారు వాళ్ళు. ఇక్కడికి పోయి వచ్చినావా వజ్రాలకంటే వేసిపోయి వచ్చిన వజ్రాలు. ఇంకా ఏం చెప్పలేకున్నానా. 1 వారం తిరిగినారు సార్ నా ఇంటికి వెళ్ళి. నేనేమనుకున్నా అంటే దేవం అంటే ఏంటి తెలుసుకోవాలి, రోగానికి వెళ్ళాలి. వాళ్ళు రోగం వల్ల నా ఇంటికాడికి వచ్చేసినారు. ఏంటి దేవమ్మ ఇక్కడ ఉన్నాయి వజ్రాలు చెప్పంటే బనగాని పిల్లలు రవరకొండ కదా సార్. రవరకొండలో చిక్కుతున్నాయి కదా అని ఓ అబ్బాయి ఎక్కడ చుట్టూ పల్లెలల్లా రవరకొండలో కూర్చున్నారు. ఆడ భోజనాలు చేస్తున్నారు. భోజనాలు చేసి ఆడ అన్నాసార ఉండి
అన్నం మేము వండి పెట్టలేం తల్లి, ఇంత జనాలు వస్తున్నారు, నీకు వచ్చిన చిక్కడము ఈ జనాల కల్లా వండి పెట్టలేకుండా మేము బువ్వ అంటున్నారు. ఇంకా సరేనే సార్ మేము రాని అన్నానా, రాకుండా ఉంటే ఇంకా గోసేవలకు బాగా బీట్రూట్ తీసుకొని పోయేది, సుంచేది బాగా కోసి పెట్టేది. ఈమెకేమో పిచ్చెక్కింది, అన్నిట్లో చేసి పెడుతుంది. ఇంటికి సీమలకు వచ్చాలి, సీమలు ఇంటి నిండా సీమలు వచ్చాయి, ఆడ చూసిన చక్కెర వచ్చాలి. ఆవులు అయితే సార్ ఒక సాయంత్రానికి వచ్చాక ఒక 5-6 సార్లు వచ్చాయి చూస్తారు ఆవులు వచ్చాయి. ఆవులల్లో వచ్చిందే నీకేమో పిచ్చి ఎక్కింది, ఏమో కోతలు కల్లా అన్నం పెడతావు, ఆవుల కల్లా పెడతావు, నీకేం డబ్బులు ఉండలేకుండా అంటారు గేళ్ళు. మీరు ఎప్పుడోసారి పెడతానంటే ఎప్పుడు కుక్కలు తాకుతావు, నువ్వు కోతలు పెడతావు, ఉషరే మా బజార్లో తిట్టి పెడతారు సార్ వాళ్ళని, కోతల్ని కుక్కల్ని. అది అలా ఏంటంటే ఈ దేవం అన్నీ సాకుతుంది, అన్నీ మన వల్ల ఆగం చేస్తున్నాయి అంటారు పక్కన సాయిబులు ఇలా కాడ పోకూడదు అనుకుని ఆవులు అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళే పోవు సార్. వాళ్ళ ఇంటికి వెళ్ళి పోకునంటే ఇప్పుడు చూసి చక్కగా దేవం మా ఇంటికాడికే పోతాయి అంటే అదెల్లా తిరుక్కుంటారు, మళ్ళీ వచ్చి మా ఇంటికాడ నిలబడతారు, అదెల్లా తిరుగుతారు, మళ్ళీ మా ఇంటికాడ వచ్చి నిలబడతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆరోగ్యవంతులకు ధనవంతులకు కృతజ్ఞతలు. గురువు గారికి శతకోటి పాదాలు. సార్ నేను ఫస్ట్లో యూట్యూబ్ చూస్తున్నాను సార్, చూస్తూ మీ వీడియో దొరికింది. నేను 10:30, 11 నుంచి స్టార్ట్ చేస్తున్నాను సార్. సాయంత్రం 6-6:30 అయినా చూస్తూనే ఉన్నాను సార్. ఆ రోజు చూస్తూ నేను 5x55 రాసినాను సార్. రాస్తే నాకు ఒక 4-5 రోజులకి 30,000 వచ్చింది సార్. ముత్తూట్ ఫైనాన్స్లో కమ్మలు పెట్టినాను సార్. నేను ఒక 30,000 వచ్చింది కదా, ఇంకా కావాలా, నేను ఎట్లయినా తీసుకోవాలా కమ్మలని అనుకున్నాను. మీ విశ్వమణి బాబు గారికి నిజంగా శక్తి ఉంటే నేను కమ్మలు ఇడిపించుకోవాలి అనుకున్నాను సార్. అనుకొని ఊరికి పోయినాను. పోతే మా ఎత్త డబ్బులు ఇస్తూ ఉంది, మళ్ళీ అది సంఘంలో తీసుకొని మళ్ళీ మేమే కట్టాలి కదా, ఎందుకు ఇప్పించుకునేది అని నేను వెనకేస్తున్నాను సార్. లేదు తీసుకోండి అని బలవంత పెట్టింది. నేను ఊరికి పోయేటప్పుడు అనుకున్నానని డబ్బులు కమ్మలు ఇడిపించుకోవాలని, వచ్చి 2 రోజులకే ఇడిపించేసుకున్నాను సార్. మళ్ళీ నైట్ కల్లోకి వచ్చినారు సార్, మీరు మాకు భోజనం పెడుతున్నట్లు కల్లోకి వచ్చినారు. మీ సబ్జెక్ట్ తెలుసుకున్న తర్వాత నాకు 369 నోట్స్ దొరికినాయి, 4563 దొరికినాయి సార్, 786 మొన్న గురువారం దొరికింది సార్. క్లాసుకు పోయేపటికి నాకు నోట్ రావాలా 786 అనుకున్నాను సార్. నాకు ఖచ్చితంగా వచ్చింది. నాకు కొంచెం భయం ఎక్కువ, మాట్లాడలేకపోతున్నాను సార్. నేను సార్ ఈగలు కనిపిస్తుంది అని చెప్పినాను కదండి సార్. నాకు ఎప్పుడు చూసినా ఫ్యాక్టరీకి పోయేటప్పుడు అంతా కనిపిస్తుంది సార్. మళ్ళీ నా మొబైల్లో పైన కనిపిస్తుంది. మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను సార్. నేను అందులో సక్సెస్ కావాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. మా పాపకు సార్ చేతి పైన అదే ఈగల్ టైపు మచ్చుంది సార్ ఇక్కడ. అది ఇవన్నీ సంకేతాలు చూస్తుంటే మీరు దొరికినందుకు మీ సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాతే సార్ నాకు ఇవన్నీ అద్భుతాలు జరుగుతున్నాయి సార్. నాకైతే చాలా మనస్ఫూర్తిగా చెప్తున్నాను సార్. నేను ఈ సబ్జెక్ట్కి వచ్చి ఏదో సాధించాలనే నాకు ఉంది సార్. నేను చిన్నప్పుడే చనిపోవాల్సిండేదాన్ని సార్. నేను చనిపోవాల్సిండేదాన్ని అంట, నాకు తెలియదు. నేను అనుకునేదాన్ని నేను ఎందుకు బతుకున్నాను, నేను చిన్నప్పుడే చనిపోవాల్సిండే కదా, చనిపోలేదు, నేను ఏదో సాధిస్తాను, నేను సాధించడానికే పుట్టానని అనుకునేదాన్ని. కానీ నాకు తెలీదు, ఈ సబ్జెక్ట్ తెలిసిన తర్వాతే తెలిసింది నేను ఏదో సాధించడానికే ఉన్నానని బలంగా నమ్ముతున్నాను సార్. నేను నాకు మీ ఫీడ్బ్యాక్లు అన్నీ చూస్తా అంటే సార్, వీళ్ళందరూ చెప్పేదంతా చూస్తుంటే నాకు మనసులో ఏదో ఒక రకమైన ఫీలింగ్ సార్. నాకు నవ్వు మీరు నేనేం చేస్తాను లేదు సార్. లేచి 4 గంటలకు లేస్తాను, మళ్ళీ పనుకుంటాను. మీ ఆశీర్వాదం కావాలని అనుకుంటున్నాను సార్. సార్ నేను డబ్బు సంపద నాకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు విశ్వమణి బాబు గారికి కృతజ్ఞతలు, డబ్బులకు కృతజ్ఞతలు, విశ్వానికి కృతజ్ఞతలు, భూదేవికి లేస్తేనే నమస్కారం. ఇది తప్ప నేను ఇంకేం చేస్తాను లేదు సార్. కానీ నాకు ఈ సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత నాకు బాగా ఇంకా నమ్మకం వస్తుంది సార్. నేను ఎలాగైనా ఎదగాలి అని. అందుకే ఇప్పుడు గార్మెంట్స్కి పోతున్నాను సార్. పొద్దున 9:30కి పోయి 7కి 7:30కి వచ్చినా సార్ 8-8:30 అంతే సార్ నాకు పేమెంట్ తక్కువ. నేను పిల్లల్ని చూసుకుంటూ పనికి వెళ్ళాలి. అందుకే నేను పని వదిలేసి పెట్టేసి వర్క్ ఫ్రమ్ హోమ్లో జాయిన్ అయినాను సార్. ఇంకా వదిలేదు. మీ దగ్గరకు పోయిన తర్వాత జాబ్ వదిలేసి ఇంట్లోనే ఉండి పని చేసుకుంటూ మీ సబ్జెక్ట్ అన్నీ బాగా తెలుసుకొని నేను ఇంప్రూవ్ కావాలని కోరుకుంటున్నాను సార్.
సార్ మీకు చాలా 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 కృతజ్ఞతలు సార్. క్లాస్ మాత్రం బాగుంది సార్. అది నేను బాగా పాటించాలని మీ దయ ఉంటే నాకు అన్నీ మంచి జరుగుతాయి సార్. నేను బాగా గట్టిగా సబ్జెక్ట్ని పట్టుకోవాలని పదే పదే కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. కోటీశ్వరులకి కృతజ్ఞతలు. ఉస్మాన్ బాబు గురువు గారికి కృతజ్ఞతలు. భోజనం మహారాజులు తినే భోజనంలాగా బాగుంది. థ్యాంక్స్. నేను ఇంతకుముందు వీడియోలు చూసేవాడిని. అప్పుడు ఎవరు ఇతర వీడియోలు చూస్తుంటే ఏమి బుర్రకెక్కలేదు. సార్ గారు ఒక వీడియో తగిలింది. అందరూ చెప్పినట్టే కదా చెప్తారని నమ్మలేదు. సరే ఒకసారి చూస్తే ఫస్ట్ చూడంగానే అప్పుడే ఫోన్ చేయను. ఎక్కడ క్లాస్ అంటే అనంతపురం పోయిన ఫస్ట్ స్టార్టింగ్ సంవత్సరం అయిపోయింది సార్. సంవత్సరం అయిపోయింది. అది వదులుకొని నాకు వ్యాపారం బాగా జరుగుతుంది. అంతకుముందు వ్యాపారం జరగలేదు సార్. డబ్బులు చేతులు కనబడేదిలే, ఏ పనికి బాలేకపోయేది. సార్ గారు అదృష్టంతో చాలా వరకు మేలు అయింది నాకు. ఇంకా మేలు జరగాలి సార్, ఇంకా కొంత నిలిచిపోయినది. సార్ గారు ఫస్ట్ స్టార్టింగ్ నాతో మాట్లాడటమే షేవింగ్ చేసుకున్నారా అన్నాడు. అంతకుముందు నాకు షేవింగ్ చేయకపోయే 3 నెలలు 4 నెలలు కూడా చేసేవాడిని కాదు. అప్పుడు ప్రతిరోజు నెగిటివ్లోనే ఉండేది. ఎప్పుడు ఆ మాట అన్నాడో సగం పోయి నెగిటివ్ అంతా. అప్పుడు అనుకున్న సార్ గారు దేవుడు ఫస్ట్ స్టార్టింగ్ మాట్లాడంగానే అదృష్టం పట్టించాడు నాకు అని. అప్పటి నుంచి ప్రతి తిరుపతికి బెంగళూరుకి వస్తూనే ఉంటా డైలీగా. సార్ గారి దయతో నేను మారుగానే ఉన్నాను, సల్లంగా ఉన్నాను. పోయిన సంవత్సరం 10 లక్షలు అప్పు చేసినాను. ఈ సంవత్సరం కూడా ఇంకొక 6 నెలల్లో ఇంకో 10 లక్షలు తీర్చేస్తాను. వస్తుంది అదృష్టం. ఈ అంతకుముందు బెంగళూరు రావాలంటే భయం వేసిపోయేది. కొంతమంది వ్యక్తులు వాళ్ళు భయపడిపోయి. ఇప్పుడు బెంగళూరు కంటే కుశాలుగా వస్తూనే ఉంటాయి. డైలీగా వస్తే బాగా వ్యాపారం జరుగుతుంది. ఇప్పుడు బాగుంది. అంతకుముందు సంవత్సరం దాకా రాలేకపోయినాను. బెంగళూరు అంటే భయం వేసింది. ఈ సబ్జెక్ట్ బాగుంది సార్. బాగుంది, బాగా జరుగుతుంది సార్. థ్యాంక్స్ గురువు గారికి, థ్యాంక్స్, వందనాలు. కోటాధిపతులకి అందరికీ ధన్యవాదాలు. యాక్చువల్లీ ఈ క్లాస్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ నాది. నిన్న సరికొండుకొని నాది చిన్న బిజినెస్ ఉంది. ఆ చిన్నదాన్ని పెద్దగా చేద్దామని సరది వీడియో చూస్తాను. ఆ వీడియో వచ్చేసి నా వైఫ్ ఫోన్లో ఉండే. ఆ వైఫ్కి వచ్చేసి మా ఎత్త వండుకొని పంపించింది రుక్మిణి అని చెప్పేసి. అప్పుడు వండుకొని నేను సాయంత్రము బైక్ పైన కూర్చొని సార్కి ఫోన్ చేసి మాట్లాడతాను. సార్ ఇట్లా అన్నాను. అప్ప ఎక్కడి నుంచి అప్ప బెంగళూరు అన్నారు. సార్ ఇది రేపు క్లాస్ ఉందప్ప బెంగళూరులో వచ్చి అటెండ్ చేస్తారన్నారు. సరే సార్ అనేసి నేను ఫోన్ పెట్టేసా. అయ్యో నేను రేపు పోవాలి కదా, ఏం చేసేది, డబ్బులు వేరే లేవు అని యోచన చేస్తూ ఉంటే మళ్ళీ నా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే వాడు 50,000 వేసేసాడు. అట్లే ఇమ్మీడియట్ అడిగిన వెంటనే వేసాడు 50,000. అక్కడ మా అత్త మా భార్య వీడియోలు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు వచ్చే కాలే వాళ్ళ చేతిలో. నేను నిన్న సాయంత్రం ఒకే వీడియో చూసింది, కానీ నేను వచ్చేసాను. తెల్లారితో వచ్చేసి ఇక్కడికి వచ్చేసి క్లాస్ అటెండ్ చేసేస్తా. క్లాస్ చాలా బాగుంది సార్. సరే నేను వచ్చేసి ఒక్కడే మళ్ళీ మార్నింగ్ వచ్చేసి ఒకడే వెళ్ళాలి, ఒకడే డెలివరీ చేయాలి, ఒకడే అంతా చూసుకోవాలి. కానీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూర్చొని నేను సప్లై చేస్తుంటే ఆయన పక్కన అనుకుని అన్నాడు, సార్ ఫోన్లో మాట్లాడుతుంటే డిస్టర్బ్ అవుతారు అన్నాడు. నేను అయినా ఫోన్లో మాట్లాడుకొని నా బిజినెస్ని చేసేసాను. నేను ఒక్కడు చేస్తున్నాడు. దాన్ని 40-50 మందికి పిల్లోని పెట్టుకొని పని చేయాలని పెద్ద డ్రీమ్ ఉంది నాది. అది కావాలని చెప్పేసి అనుకున్నాను. కానీ మీ తర్వాత ఫోన్ చేసి మాట్లాడిన దానికి అక్కడంతా అంటే జరిగిపోతుంది. మళ్ళీ 50,000 వేసేసి నీకు ఎంత కావాలరా సాలెంరా అన్నాడు. ఆయన డబ్బులు వేసేసి మళ్ళీ అడిగాడు, సరిపోతుంది రా నీకు బతికి అన్నాడు. చాలా కృతజ్ఞతలు మణి సార్. అప్పుడే డిస్టర్బ్ చేయని దానికి క్షమించాలి. కోటేశ్వర్కి కృతజ్ఞతలు. గురుగారికి శతకోటి కృతజ్ఞతలు. హోటల్కి కృతజ్ఞతలు. నాకు తెలుగు ఎక్కువ వచ్చేలేదు నేను అన్నాడు. నేను సబ్జెక్ట్ రాకముందు ఎప్పుడు ఎక్కువ బాధపడుతుంటే సబ్జెక్ట్కి వచ్చినాక ప్రతిదినం ఆనందంగా ఎక్కువ ఉన్నాను. నాకు ఇంట్లో వాళ్ళు మా ఇంట్లో ఎక్కువ కోఆపరేట్ చేయకపోయినా ఎక్కువ సంతోషంగా ఉన్నాను. నా సబ్జెక్ట్ నేను పాటిస్తూ ఉన్నాను. నాకు కొన్ని మిరాకల్స్ జరిగినాయి 2-3 నెలల నుంచి. నేను ఎవడు కావాలంటే ఎవడు నాకు ఈ వర్షము ఈ మధ్య ఎక్కువ సైక్లోన్ పట్టింది కదా. నేను ఎనీ టైం మార్నింగ్ 6 నుంచి ఇంటికి పోయేదానికి 9 అవుతుంది పనికి పోయేదానికి. పొద్దున్నే పనికి 6 గంటలకు పోతే నైట్ 9 ఇంటికి 9 అవుతుంది పనికి పోయేకి. ఈ మధ్య నేను పనికి పోవాలంటే కష్టమవుతాను, బస్ ప్రాబ్లం ఉంది మాకు. నేను కోరుకున్నాను నాకు ఇంటికి పోయే వరకు నేను వర్షం పడకూడదని.
ఇంటికి పోయేవరకు అసలు వర్షమే పడ్డా. నేను ఇంటికి పోయి భోజనం తిన్నాక వచ్చింది వర్షము. ఇంకొకటి ఏమంటే నేను బస్కి ప్రాబ్లం సార్, నాకు ఇంటికి పోయేదానికి ఎవడును బస్సులు తక్కువ అయినాయి, ఫ్రీ బస్సులు అయినాయి కర్ణాటకలో. అందుకే ఆ రూట్లోనే మాకు గౌరీబిదనూరు రూట్లోనే మాకు బస్ ప్రాబ్లం ఉంది కూడా. ఒక్క బస్సే ఉండేది 6 గంటల్లో. ఆ బస్కి ఫుల్ 200 మెంబర్స్ ఉంటారు. బస్ ఫుల్ రష్ అయ్యి బస్సు వాళ్తూ ఉంటుంది, అట్లు పోతారు బస్సులోనే. నాకు ఎడ్జ్ పెట్టానంటే నేను భయమే వెళ్ళి ఆ బస్సులో పోవాలంటే నేను అఫర్మేషన్ చేసినానంటే చాలు ఆ పొద్దు నాకు ఎవరో ఒకరు రిజర్వ్ చేయింటారు సీట్ నా కోసము. ఇంకొకటి ఏమంటే నాకు 3 సార్లు క్లాస్కి వచ్చేకి మనీ 1 రూపాయి కూడా ఉంటుండలేదు. నాకు 1 రూపాయి కూడా ఉంటుండలేదు. నేను ఎట్లయినా సరే క్లాస్కి అటెండ్ అవుతాను అంటే అనుకుంటే చాలు నాకు ఎవరో ఒకరు ఇచ్చేస్తారు. నేను ఇంకా ఎక్కువ మిరాకిల్స్ జరగాలని కోరుకుంటాను. నెక్స్ట్ క్లాస్కి వచ్చేదానికి ఈ బెంగళూరులో నేను 3 కోట్ల రూపాయల లగ్జరీ విల్లకొని ఈ నాకు మహీంద్రా థార్ కార్ అంటే ఇష్టం జాస్తి, బ్లాక్ కలర్ది. ఆ కార్లోనే నేను నెక్స్ట్ క్లాస్కి నేను రావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇంకా అదే కార్లోనే మా ఫ్యామిలీ అందరూ రావాలా, వాళ్ళు నాకు పూర్తిగా సపోర్ట్ చేయాలా, అందరూ నా మాటే మా ఇంట్లో వినాలా నేను ఎవడూ అనుకుంటాను సార్. అట్లే నేను ఇంకా కోరుకోండి పెద్ద పెద్ద కోరికలన్నీ అన్నీ జరగాలని నేను కోరుకుంటాను సార్. నాకు ఈ మాట్లాడే అవకాశం ఇచ్చే అందరికీ కృతజ్ఞతలు, సార్కి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ యూనివర్స్. సుమన్ బావ గారికి కృతజ్ఞతలు. ఈ హోటల్ కృతజ్ఞతలు. మొన్న ఒకటో క్లాస్కి వచ్చినప్పుడు నేను నెగిటివ్లో ఉంటే ఇప్పుడు పాజిటివ్గా ఉండా, చాలా చాలా పాజిటివ్గా ఉండా. నేను మొన్న వచ్చి క్లాస్కి వచ్చిపోయినప్పుడు వరకు నాకు ఇవ్వాల్సిన అప్పుల వాళ్ళంతా ప్రతి ఒక్కరు వాళ్ళు ఎత్తుకొచ్చి నా డబ్బులు నాకు ఇచ్చేస్తున్నారు. ఇచ్చేసినారు అంతా, నాకు ఇవ్వాల్సిన డబ్బులంతా ప్రతి ఒక్కరు ఎత్తుకొచ్చి ఇచ్చినారు. మళ్ళీ నేను ₹1,00,000 ₹2,00,000 నేను మళ్ళీ ఇంట్రెస్ట్కి ఇచ్చినాను. నేను వాళ్ళకి నా దగ్గరికి వస్తున్నారు, ప్రతి ఒక్కరు వస్తున్నారు. ప్రతిరోజు నేను అంగిళ్ళలో నిలుచుకుంటే భోజనం తినేదానికి కూడా టైం సిక్కదు, అంత కస్టమర్స్ వస్తారు. బార్బర్ షాప్ నాది. ప్రతిరోజు ఫుల్గా కలెక్షన్ హ్యాపీగా నడుస్తుంది సార్, సూపర్గా. ప్రతిరోజు నేను వచ్చే దాంట్లో చూస్తూ ఉంటే ప్రతిరోజు 40-80 లోట్లు ఉన్నాయి. ఇప్పుడు 786 లోట్లు నా దగ్గర. టోటల్ 80 లోట్లు వచ్చినాయి నా దగ్గరికి. లక్ష్మీదేవి వచ్చింది. ప్రతి ఒక్కటి నేను పాజిటివ్గా ఉన్నాను కాబట్టి మా భార్యని తోడుకోవచ్చిన. ఈరోజు తోడుకోవచ్చాను. క్లాస్ బాగుంది. దగ్గరలో నేను కార్ తెచ్చి కార్లో నా ఫ్యామిలీ మొత్తం అంతా వస్తాను. నేను వస్తే సుమన్ బావ గారికి అసలు వచ్చి ఫీడ్బ్యాక్ ఇస్తాను. నేను జోరుగా కార్లో కొంటాను, కారు కొంటాను. దగ్గరలో గోల్డ్ పెట్టుకున్నాను. గోల్డ్ నా పిల్లలకి, నాకు, ప్రతి ఒక్కరికి గోల్డ్, మా తల్లిదండ్రికి అందరికీ గోల్డ్ అంతా కొనేకి అంతా ఆర్డర్ ఇచ్చేసినాము. నేను ఇచ్చేసినాను సార్. ఇచ్చేసినాను సార్. ఇచ్చేసినాను సార్. ప్రతిదీ నేను ప్రతిరోజు నాకు విశ్వమణి బాబు పనుకునింది నేను కళ్ళనే వస్తున్నాడు సార్. ప్రతిరోజు నాకు వస్తుంది సార్ బాగా. ప్రతిరోజు ఓట్ల కృతజ్ఞతలు, భోజనం కృతజ్ఞతలు. క్లాస్ మాత్రం సూపర్గా వచ్చిన ఒకసారి వచ్చిన రెండోసారి రాకన్నా పోరు సార్. ప్రతి ఒక్కరు అట్లా సూపర్గా ఉంది సార్ క్లాస్ మాకు. అదృష్టవంతులకు ధన్యవాదాలు. ఇది నా 3rd క్లాస్. సార్తో చాలాసార్లు మాట్లాడాను. యాక్చువల్గా నాకు ఉన్న ఫరంవి చాలా ప్రాబ్లమ్స్ ఉండే. ఇప్పుడు జూలై నుంచి వస్తున్నాను. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినాయి. ఇప్పుడు నేను ఒకటి కావాలనుకున్నాను, అది నెరవేరేదని నాకే నమ్మకం లేదు. అది కాదని నమ్మకం లేదు. సార్ అన్నారు గట్టిగా కోరుకుంటే కాళ్ళ దగ్గరికి రావాల్సిందే అని అన్నారు.
ఆ మాట వీడియోల్లోనో క్లాసెస్లోనో గట్టిగా ఉన్నాను, అది నెరవేరదు కదా అనుకున్నాను. అది ఏందో తెలియదు, అది ఇంపాసిబుల్ అనుకున్నాను, అది నెరవేరింది. ఇప్పుడు నేను ఓన్ కంపెనీ స్టార్ట్ చేసేస్తున్నాను. January 1 ఓపెనింగ్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్దే నేనే పర్చేస్ చేసేసి 40 మెంబర్స్ ఎంప్లాయీస్, ప్రీవియస్ కంపెనీ అంతా వైండప్ అయిపోయింది. ఈ కంపెనీ నేనే తీసుకొని రీఇనిషియేట్ చేస్తున్నాను. ఇది అన్ఇమాజినబుల్ కానీ ఇమాజిన్ అయింది బికాజ్ ఆఫ్ మీనింగ్స్. నిజమండి, మనం ఏం గట్టిగా కోరుకుంటామో, అంటే గట్టిగా ఏం కోరుకుంటామో అది నిజంగా నెరవేరుతుంది. ఎందుకంటే నేను NLP క్లాసెస్ చాలా వెళ్ళాను, కానీ ఇది ఇంపాసిబుల్ అనుకుంటాము, కానీ ఇట్స్ ఎ పాసిబుల్. అంటే మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఈ మార్నింగ్ 4 o'clock ఈ సిస్టమ్స్ దీనివల్ల కంపల్సరీ నెరవేరుతుంది. ఓకే, థ్యాంక్స్ అండి. ఫుడ్ బాగుంది, క్లాసెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన కోటాధీశులకి చాలా చాలా కృతజ్ఞతలు. మా యొక్క గురువు గారికి చాలా చాలా ధన్యవాదములు. వారి యొక్క తల్లిదండ్రులు కూడా చాలా చాలా ధన్యవాదములు. అదేవిధంగా మా వైఫ్ కూడా చాలా చాలా కృతజ్ఞతలు. నేను ఏడవటమంటే ఏడిచేది కాదు, ఆనంద బాష్పాలు. నేను వీడియో చూస్తూనే ఉంటుంది. సరే ఒకరోజు సార్ది వచ్చా, సరే ఏమరా ఈ సార్ది అని చెప్పి చూస్తే మళ్ళీ చూడాలనిపిస్తూనే ఉండే. నేను ఒక 4 గంటలకు లేస్తాను. 4 గంటలకు లేచి నేను అన్నీ చేసుకున్నాను. నాది వచ్చి తమిళనాడు ఒసూరు పక్కన బేరిగి. నాది ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదములు. ఈసారి నేను ఇక్కడికి వచ్చి మా సార్ని కలిసినందుకు కూడా చాలా చాలా ధన్యవాదములు నాకు. అదే మాదిరి నేను ఇప్పుడు ఈరోజు క్లాస్కి రావాలని నా దగ్గర డబ్బులు లేవు, సరేంట్రా చేసేదని చెప్పి మా ఫ్రెండ్కి ఒక ఫోన్ చేశాను. 15,000 రూపాయలు నా అకౌంట్లో వేసేసాడు. 15,000 రూపాయలు నా అకౌంట్లో వేసేసాడు. మా క్లాస్కి నేను ఎట్లా కాసు వచ్చింది, మా సార్ని చూడాలా అని ధైర్యంగా నేను నా భార్య ట్రైన్లో వచ్చాము. మాలూరులో ట్రైన్లో వచ్చినాము. ఫుడ్ చాలా బాగుంది. ఈ సారుకు చాలా చాలా కృతజ్ఞతలు. అందరూ ధనవంతులు కావాలి, అందరూ కోటాధీశులు కావాలి, నా యొక్క కోరిక. అందులో నేను ఉండాలి, ధనవంతుల్లో నేను ఉండాలి. ఇప్పుడు వచ్చిన వీళ్ళు కూడా చాలా చాలా ధన్యవాదములు. మా యొక్క వీరు కూడా అందరికీ ప్రోత్సహించి అందరినీ సహాయకరించినందుకు చాలా చాలా ధన్యవాదములు. థ్యాంక్ యూ సార్. మళ్ళీ క్లాస్ సూపర్ సార్. మళ్ళీ నేను వచ్చినప్పుడు బొలోరో కార్లో వస్తాను ఖండితంగా. నెక్స్ట్ క్లాస్కి నేను బొలోరోలో వస్తాను. నేను ఒక సింపుల్గా ఉద్యోగం డాక్టర్ దగ్గర పనిచేశాను. బేరికలో 2 సైడ్లు తీసిండాను. 21 లక్షలు ఇచ్చి 2 సైడ్లు తీసినాను. అదే సైడ్లో ఇల్లు కట్టి మళ్ళీ నెక్స్ట్ నేను బొలోరో కార్ తీసి కార్లని మళ్ళీ సార్ దగ్గరికి వస్తాను ఖండితంగా నెక్స్ట్ క్లాస్. ఈ అవకాశం ఇచ్చిన విశ్వమణి బాబు గారికి కూడా కోటాభివందనములు. ఆ విశ్వానికి కూడా చాలా చాలా ధన్యవాదములు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ డబ్బు. ఐ లవ్ యూ డబ్బు, ఐ లవ్ యూ యూనివర్స్. అందరూ కోటాధీశులు కావాలని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నందుకు చాలా చాలా ధన్యవాదములు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అందరికీ చాలా కృతజ్ఞతలు. అందరు ధనవంతులకు కృతజ్ఞతలు. విశ్వమణి బాబు గారికి కృతజ్ఞతలు. ఇక్కడికి రావడానికి కారణమైన మా ఆయన వారికి కృతజ్ఞతలు. సార్ వీడియో వచ్చేసి 2 నెలలుగా చూస్తూ ఉన్నాను నేను. కానీ చూస్తూ ఉంటేనే ఫోన్లో తీస్తూ ఉంటేనే నాకు ఒక ఇన్స్పిరేషన్ వచ్చేసింది, సార్ దగ్గర పోవాలా చూడాలా అని చెప్పేసి. ఇమ్మీడియట్గా మా ఆయన్ని అడిగాను, నెక్స్ట్ క్లాస్ ఎక్కడుందో సార్ని అడిగేపటికి సారే ఫోన్ చేసి అటెండ్ చేశారు. బెంగళూరులో ఉంది అని చెప్పినారు. సరే అని చెప్పేసి 2 months నుండి వెయిట్ చేస్తున్నాము. వెయిట్ చేస్తే నిన్నటి వరకు డబ్బులు లేవు, కానీ నిన్న డబ్బులు వచ్చేసినాయి. ఇప్పుడు సార్ దగ్గర ఉన్నాము. కానీ ఈ వీడియోస్ చూసినాక ఇమ్మీడియట్గా మొన్న ఒక 30,000 కావాలని చెప్పేసి ప్రేయర్ చేస్తున్నాను. మార్నింగ్ అట్లా చెప్పినాను, ఈవినింగ్ పాటికి నా వల్ల మా ఆయనకి 30,000 వచ్చింది.
ఆ డబ్బులు నాకే ఖర్చు పెట్టినారు, కానీ ఆ డబ్బులు నాకే ఖర్చు పెట్టినారు. గోసేవకు ఇచ్చినారు, పేద బిడ్డలకు ఇచ్చినారు, అందరికీ ఇచ్చినారు. చాలా చాలా కృతజ్ఞతలు. లైట్లకి కృతజ్ఞతలు, ವಿಶ್ವಮಣಿ ಬಾಬು గారికి ಕೃತಜ್ಞತలు. ಥ್ಯಾಂಕ್ ಯು ಯೂನಿವರ್ಸ್, ಥ್ಯಾಂಕ್ ಯು. ಇಲ್ಲಿ ಬಂದಿರ್ತಂಥ ಕೋಟೀಶ್ವರರಿಗೆ, ಧನ್ವಂತರುಗಳಿಗೆ ತುಂಬ ತುಂಬ ಕೃತಜ್ಞತೆಗಳು. ಮನಿ ಗುರುಗಳಾದ ವಿಶ್ವಮಣಿ ಬಾಬು ಸಾರಿಗೆ ತುಂಬ ತುಂಬ ಕೃತಜ್ಞತೆಗಳು. ಈ ಕ್ಲಾಸ್ಗೆ ಅಟೆಂಡ್ ಆಗಲು ಸಹಕರಿಸಿದ ನನ್ನ ವಿಶ್ವಾನಿಗೆ ತುಂಬ ತುಂಬ ಕೃತಜ್ಞತೆಗಳು. ಜಿಯಾನ್ ಹೋಟ್ಲಿಗೆ ಕೃತಜ್ಞತೆಗಳು, ಚೇರ್ಗೆ ಕೃತಜ್ಞತೆಗಳು. ಊಟ ತುಂಬ ಚೆಂದಾಗೇ ಇತ್ತು. ಎಲ್ಲದಕ್ಕೂ ಕೃತಜ್ಞತೆಗಳು ಹೇಳ್ತಾ, ಈ ಒಂದು ಸಬ್ಜೆಕ್ಟ್ ಮಾತ್ರ ತುಂಬ ಚೆಂದಾಗಿದೆ. ನನ್ನ ಲೈಫ್ನಲ್ಲಿ ನಾನು ದಿನಾ ಕೇಳಬೇಕು ಅನ್ನಿಸ್ತೈತೆ ಈ ಸಬ್ಜೆಕ್ಟ್ನ. ಅಷ್ಟೊಂದು ಕರೆಕ್ಟಾಗಿ ಹೇಳ್ತಾರೆ ವಿಶ್ವಮಣಿ ಸಾರು. ಆದ್ದರಿಂದ ನನಗೆ ಅದ್ಭುತಗಳಂತೂ ತುಂಬಾ ನಡೀತಾ ಇದೆ. ಮೊನ್ನೆ ಸಲ ಏನಾಯಿತು ಅಂದರೆ 888 ನನಗೆ ಹೆಂಗೆ ಕಾಣಿಸ್ತು ಅಂದರೆ, ಗಾಡಿನಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಿ, ಹಿಂಗೆ ತಿರುಗೋದು 888, ಹಿಂಗೆ ತಿರುಗೋದು 888. ಮಿರರಲ್ಲಿ ನೋಡಿದ್ರೂ ಬ್ಯಾಕ್ ಸೈಡಿಂದ 888, ಆ ಕಡೆಯಿಂದ ಬರೋ ಆಪೋಸಿಟ್ ಗಾಡಿಯಲ್ಲೂ 888. ಸುಮಾರು ಒಂದು 30-40 ಗಾಡಿಗಳಲ್ಲಿ 888 ಕಾಣಿಸ್ತು. ಹೋಗ್ತಾನೇ ಇದ್ದೀನಿ, ಹಿಂಗೆ ನೋಡಿದ್ರು 888, ಹಿಂಗೆ ನೋಡಿದ್ರು 888, ಮುಂದೆ ನೋಡಿದ್ರು ಗಾಡಿನಿಂದ ಅದು 888, ಇಂದ ಮಿರರಲ್ಲಿ ನೋಡಿದ್ರು 888 ಬರ್ತಾನೇ ಇದೆ. ಏನಿದು 888 ಬರ್ತಾನೆ ಇದೆ, ಏನೋ ವಿಶ್ವಮ್ಮ ನನಗೆ ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾನೆ ಅಂತ ಅಂದ್ಕೊಂಡು ಇದ್ದೆ. ಅವತ್ತು ದಿನವೇ ಸಾಯಂಕಾಲ ಸುಮಾರು ನನಗೆ ಇವಾಗ ಯಾವ ಥರ ಪ್ರಚಾರ ನನಗೆ ಫ್ರೆಂಡ್ಶಿಪ್ಗಳು ಆಗ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂದರೆ, ದೊಡ್ಡ ಬಿಸ್ನೆಸ್ ಮ್ಯಾನ್ಗಳು ಫ್ರೆಂಡ್ಶಿಪ್ ಆಗ್ತಾಯಿದ್ದಾರೆ, ರಿಯಲ್ ಎಸ್ಟೇಟ್ ಅವರು ಫ್ರೆಂಡ್ಶಿಪ್ ಆಗ್ತಾಯಿದ್ದಾರೆ. ಅಂದರೆ ನನಗೆ ಗೊತ್ತಾಗ್ತಾ ಇಲ್ಲ ಅವರು ಯಾವ ಥರ ಬಂದು ನನಗೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಮಾಡ್ಕೊತಾ ಇದ್ದಾರೆ ಅಂತ ನನಗೆ ಗೊತ್ತಾಗ್ತಾ ಇಲ್ಲ. ಅವ್ರು ಬರ್ತಾರೆ, ಎಲ್ಲ ಫ್ರೆಂಡ್ಸ್ಗಳು ಮಾಡ್ಕೊತಾರೆ, ಅವ್ರ ಬಿಸ್ನೆಸ್ಗಳ ಬಗ್ಗೆ ಎಲ್ಲ ಹೇಳ್ತಾರೆ. ಎಲ್ಲ ಬಿಸ್ನೆಸ್ಗಳೆಲ್ಲ ಕೋಟಿಗಳೆಲ್ಲ ಇದೆ ಅವ್ರ ಬಿಸ್ನೆಸ್ಸು. ಅಂದರೆ ಈ ಥರ 888 ಕಾಣಿಸ್ತಾ ಇತ್ತಲ್ವ, ಆ ಥರ 888 ಕಾಣಿಸ್ತಾ ಇದ್ದಾಗ ನನಗೆ ಅವತ್ತೇ ಸಾಯಂಕಾಲ ಒಂದು ಜಮೀನು ಯಾರೋ ಕೊಂಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಎಷ್ಟು, ಒಂದು 10 ಕೋಟಿನಲ್ಲಿ ಜಮೀನು ಕೊಂಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಅವರಿಗೆ 5 ಕೋಟಿ ರೂಪಾಯಿ ಫಸ್ಟು ಪೇಮೆಂಟು ಕೊಡೋದಕ್ಕೆ ಇದ್ದಾರೆ. ಅವ್ರ ಕಡೆಯಿಂದ ರಿಯಲ್ ಎಸ್ಟೇಟ್ ಅವರು ನನಗೊಂದು ಫ್ರೆಂಡ್ ಆಗಿದ್ದಾನೆ, ತುಂಬ ದೊಡ್ಡ ಫ್ರೆಂಡು ಆಗಿದ್ದಾನೆ. ಅವನ ಮನೆ ಅಂತೂ ಎಷ್ಟು ದೊಡ್ಡದಿದೆ ಅಂದರೆ, ಅವನ ಮನೆಯಲ್ಲಿ ಒಂದೊಂದು ರೂಮಲ್ಲಿ ಗಾಡಿನಲ್ಲಿ ಓಡಾಡಬೇಕು, ಅಷ್ಟು ದೊಡ್ಡ ಮನೆ ಕಟ್ಟಿದ್ದಾನೆ ರಿಯಲ್ ಎಸ್ಟೇಟಲ್ಲೇ. ಅಷ್ಟು ದೊಡ್ಡ ಅವನು ನನಗೆ ಫ್ರೆಂಡ್ ಆದ. ಇದೇ ಥರ ಒಂದು ಕಿತ ಬಾ ಹೋಗೋಣ ಅಂತೇಳ್ಬಿಟ್ಟು ಕರ್ಕೊಂಡು ಹೋದಾಗ ಅವರು 5 ಕೋಟಿ ಕೊಟ್ಟರು. ಏನು ಅವರು ತೊಗೊಳೋದಕ್ಕೆ. ಅವ್ರು ತೊಗೊಳೋದು ಕೊಟ್ಟರೆ ಅದನ್ನು ಎಣಿಸೋ ಭಾಗ್ಯ ನನಗೆ ಆ ವಿಶ್ವಮ್ಮ ನನಗೆ ತೋರಿಸು. ಅಂದರೆ 5 ಕೋಟಿ ರೂಪಾಯಿ ನಾನು ಅದೇ ಫಸ್ಟು ನೋಡಿರೋದು. ಅಂದರೆ 5 ಕೋಟಿ ರೂಪಾಯಿ ನೋಡಿಬಿಟ್ಟು ಆ ವಾಸನೆ, ಆ ದುಡ್ಡು ನೋಡಿ ನನಗೆ ತುಂಬ ಸಂತೋಷ ಆಯಿತು. 5 ಕೋಟಿ ರೂಪಾಯಿ ನಾನು ಎಣಿಸಿದ್ದೀನಿ ಅಂದರೆ, ನನಗೆ ಇಷ್ಟೆಲ್ಲ ಹತ್ರ ಕರ್ಕೊಂಬಂದು, ನನಗೆ ವಿಶ್ವಮ್ಮ ಇಷ್ಟೆಲ್ಲ ಹತ್ರ ಕರ್ಕೊಂಬಂದು 5 ಕೋಟಿ ರೂಪಾಯಿ ಇಷ್ಟೊಂದು ದುಡ್ಡು ನಾನು ಕಣ್ಣು ತುಂಬ ನೋಡಿದ್ದೀನಿ ಅಂದರೆ, ಅವತ್ತು ಒಂದು ಖುಷಿ, ಆ ನಗು, ಆ ಸಂತೋಷ. ಯಾರು ತಾನೇ ಅಷ್ಟೊಂದು ದುಡ್ಡನ್ನು ತೋರಿಸ್ತಾರೆ? ಯಾರೂ ತೋರಿಸಲ್ಲ. ನನಗೆ ಆ ವಿಶ್ವಮ್ಮ ತೋರಿಸ್ತು. ನಮ್ಮ ಗುರುಗಳಾದ ವಿಶ್ವಮಣಿ ಬಾಬು ಸಾರ್ ಅವರು ತೋರಿಸಿದ್ರು. ಆ ದುಡ್ಡನ್ನ ಎಣಿಸಿ ಎಲ್ಲ, ಅಂದರೆ ಅವ್ರದ್ದೇ ಅದು, ಎಲ್ಲ ಹೊಲ ಎಲ್ಲ ಅವ್ರದ್ದೇ, ಅವರು ಇದು ದುಡ್ಡು ಮಾತ್ರ ನಾವು ಎಣಿಸೋ ಭಾಗ್ಯ ನನಗೆ ಕೊಡ್ತು. ಅಂದರೆ 888ಅಲ್ಲಿ ವಿಶ್ವ ನಿನಗೆ ಮುಂದೆ ನಾನು ಇದು ಕೊಡ್ತೀನಿ, ನಿನಗೆ ದುಡ್ಡು, ನೀನು ನನ್ನ ಹತ್ರ ಮುಂದಕ್ಕೆ ಬಾ ಅಂತ ನನಗೆ ಅದು ವಿಶ್ವಮ್ಮ ನನಗೆ ಚಿಹ್ನೆಯನ್ನು ನನಗೆ ತೋರಿಸ್ತು. ಅದು ನನಗೆ ತುಂಬ ಖುಷಿ ಆಯಿತು. 5 ಕೋಟಿ ರೂಪಾಯಿ ನನ್ನ ಕಣ್ಣಲ್ಲೇ ಇದೆ, ನನ್ನ ಕಣ್ಮುಂದೆನೇ ಇದೆ. ಆ ವಾಸನೆ, ಆ ದುಡ್ಡು ವಾಸನೆ ಎಳಿತಾ ದಿನಾ ನನಗೆ ಅದರಲ್ಲೇ ನನಗೆ ತುಂಬ ಸಂತೋಷ ಆಗೋಯ್ತು. 5 ಕೋಟಿ ರೂಪಾಯಿ ನನ್ನ ಕಣ್ಣಲ್ಲಿ, ಈ ಕೈಯಲ್ಲಿ ಮುಟ್ಟಿ ಎಣಿಸಿದ್ದೀನಿ ಅಂದರೆ, ಬಾ ನಾನು ಅದೃಷ್ಟವಂತನೋ, ನಾನು ಧನವಂತನೋ ಆಗೋಗಿದ್ದೀನಿ, ನಿಜವಾಗ್ಲೂ ಕೋಟೀಶ್ವರನ ಆಗೋಗಿದ್ದೀನಿ. ಇದರಿಂದ ನನಗೆ ತುಂಬ ಚೆನ್ನಾಗಾಗುತ್ತೆ. ಕ್ಲಾಸ್ ಅಂತೂ ತುಂಬ ಅದ್ಭುತವಾಗಿದೆ. ನೆಕ್ಸ್ಟು ಈ 2025ರಲ್ಲಿ ನಾನು ಅದೇ ದುಡ್ಡನ್ನ ನಾನು ಪಡೆದುಕೊಳ್ತೀನಿ, ನಾನು ಸಂಪಾದನೆ ಮಾಡ್ತೀನಿ. ಆ ದುಡ್ಡು ಸಂಪಾದನೆ ಮಾಡಿ ನಾನು ಎಲ್ಲರಿಗೂ ಹೇಳ್ತೀನಿ, ಈ ದುಡ್ಡು ಸಂಪಾದನೆ ಮಾಡಿದ್ದೀನಿ ಅಂತ ಹೇಳ್ತೀನಿ ಅಂತ 2 ಮಾತುಗಳ ಮುಗಿಸ್ತೀನಿ. ಹೆಚ್ಚಿನ ಅಂಥ ಧನವಂತಲಿಕ್ಕೆ, ಕೋಟೇಶ್ವರಲಿಕ್ಕೆ ತುಂಬ ಕೃತಜ್ಞತೆలు. చాలా కృతజ్ఞతలు. విశ్వమణి బాబు సార్కి ತುಂಬ కృతజ్ఞతలు. నాకు ఈ సబ్జెక్ట్ ఇంకా
ఏం నేను నేర్చుకున్నాను, ఏం సంపాదన చేయింటానంటే డబ్బు, సంతోషం, ఇది చాలా నేర్చుకున్నాను. నాకు ఒక దినము 888 అనే నంబరు యాడ చూస్తేనో 888 గాడి ఇలా పోతా ఉన్నాను, ముందర 888, ఈ పక్క చూస్తేనో 888, ఈ పక్క చూస్తేనో 888, మిర్రర్లో చూస్తేనో 888 కనపడిస్తూ ఉంది. ఆ పొద్దున్నమే ఏమి ఇది 888 చాలా కనపడిస్తూ ఉందండి. ఆమెకి సబ్జెక్ట్ని చూస్తే ఇది విశ్వము ఏమో నీకే ఇస్తుంది, సూచన ఇస్తూ ఉంది నీకే అనుకొని ఊరికే ఉంటున్నాయి. నాకే ఇప్పుడు మొదలు ఫ్రెండ్షిప్లు అంతా మామూలు ఫ్రెండ్షిప్లే ఉండ్రి. ఇవిడంతా పెద్ద కోటీశ్వరులు, ధనవంతులు, రియల్ ఎస్టేట్లో వాళ్ళు ఫ్రెండ్షిప్లు అవుతూ ఉన్నారు. ఇప్పుడు అది ఎట్లు ఫ్రెండ్షిప్ అవుతూ ఉన్నారు నాకే తెలియదు. అదే ఈ సబ్జెక్ట్ రూల్ అని బాబు చెప్తా ఉన్నారు. ఇది నిజమే. అయినా ఇది పొలము ఎవరో ఒక 10 కోట్లు పెట్టి కొనుక్కుంటూ ఉన్నారు. ఆయన రియల్ ఎస్టేట్, ఆయన దగ్గర ఫస్ట్ అమౌంట్ 5 కోట్లు వచ్చింది. 5 కోట్లు నన్ను పిలుచుకొని పోయి ఆ దుడ్లని కౌంటింగ్ పెట్టేకి నన్ను పిలుచుకొని పోయిరి. రారా నేను ఊరికే ఉండవు కదా, రారా జొత్లను అనేసి నేను నన్ను పిలుచుకొని పోయిరి. ఆ 5 కోట్లు నేను ఆ డబ్బు అదే ఫస్ట్కి తరని అంత పెద్ద డబ్బు, ఇంత డబ్బు చూస్తుంది నేను. అంత డబ్బు చూసి 5 కోట్లు దుడ్డునే నేను నా మనస్ఫూర్తిగా ఏడిసి ఆ దుడ్డుని వాస్తు పెట్టుకొని ఇట్లా కన్నుకి మొక్కుకొని ఇటమా 25 సంవత్సరాల ఈ దుడ్డంతా నాకు కావాలా అని చెప్పినాను. ఈ దుడ్డంతా నాకు వచ్చేసింది, ఎల్లగైనా వస్తుంది ఈ దుడ్డు. థ్యాంక్ యూ సార్.